స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 15 కథలోకి వెళ్తే మనకి సెకండ్ ప్రీస్ట్ మరియు ఫస్ట్ ప్రీస్ట్ని ఇద్దరిని చూపిస్తారు. అయితే లోపల నుంచి స్మోక్ లాగా డీమన్ కింగ్ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అంటే, నేను బయటికి రావడానికి ఒక కొత్త డీమన్ వెల్ని వెతకండి, అది ఇప్పుడు షూయింగ్ టెరిటరీలో ఎక్కడ ఉందో కరెక్ట్గా కనుక్కోండి, అక్కడ మనం కొత్తది బిల్డ్ చేస్తాం. అలాగే థర్డ్ ప్రీస్ట్ని కూడా వెళ్ళి కనుక్కోండి అని అంటే, తను ఎవరో కాదు, జీరాంగ్, చిన్షి యొక్క లవర్, అంటే షూయింగ్ వాళ్ళ తమ్ముని యొక్క లవర్. అయితే ఇలా అయిన తర్వాత మరొక వైపు చింగ్షి ఇప్పుడు తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు థండర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న తర్వాత వెనుక నుంచి అప్పుడే జీరాంగ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నిన్ను కలవడానికి ఒకరు వచ్చారు, నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక్కడ బయట అందరూ మాస్టర్స్ మరియు షూయింగ్ కూడా అందరూ అక్కడికే వచ్చి ఉంటారు. అయితే షూయింగ్ని చూసిన వెంటనే తను కళ్ళు మొత్తం నలుపుకుంటాడు. ఇది నిజమా అబద్ధమా, అసలు నేను ఏమైనా పొరబడుతున్నానా అని చెప్పేసి. ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత, అన్నయ్య నువ్వే కదా అని అన్న తర్వాత, అవును నిజమే, నువ్వు నేను అని చెప్పేసి ఇలా చనిపోయాను అన్నట్టు అనుకుంటాడు, కానీ నువ్వేం బాధపడకు, నేనున్నాను అని చెప్పేసి అంటాడు. ఇలా అయిపోయిన తర్వాత, నేను కూడా మీతో రావచ్చా అని చెప్పేసి జీరాంగ్ అడుగుతుంది, ఎందుకంటే తనకి ప్లాన్ ఉంది కాబట్టి. అయితే షూయింగ్ని వెళ్ళి చింగ్షి ఇదే అడుగుతాడు. ఇలా అడిగిన తర్వాత అప్పుడు కొద్దిసేపటి కన్విన్స్ చేసిన తర్వాత, ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి షూయింగ్ అన్న కాడే చింగ్షి, నేను తనని లవ్ చేస్తున్నాను కాబట్టి తీసుకొస్తాను అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి అంటాడు. ఇలా అన్న తర్వాత మాస్టర్ బూ బయటికి వస్తారు. మిగిలిన ఎవరైతే మాస్టర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక మాస్టర్ బూని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే సీతుహాంగ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే సీతుహాంగ్ని అంటాడు, నీకు కొంచెం కూడా మేనర్స్ కూడా తెలియదు అని చెప్పేసి అంటాడు మాస్టర్ బూ. ఇలా అన్న తర్వాత, అయితే ఇప్పటి వరకు ఇంటర్నల్ ఎనర్జీ అంత ఎక్కువ ఉన్న వాళ్ళు ఐదర్ వాళ్ళ పవర్స్ అన్నీ తగ్గిపోయాయి, లేదంటే చనిపోయారు, ఓన్లీ మీరు మాత్రమే ఉన్నారు. మీరు నిజంగా చెప్పండి ఎక్కడ ఉన్నారు, అసలు మీకు తెలుసా డీమన్ వెల్ గురించి, బ్లాక్ క్లిఫ్ గురించి అని చెప్పేసి అడిగితే, ఇలా అన్న తర్వాత షూయింగ్ని చూసి, నెక్స్ట్ టైం మీ అమ్మని కలిసినప్పుడు చెప్పు అని చెప్పేసి, నీకు టాలెంటెడ్ కొడుకున్నాడని నేను చెప్పానని చెప్పేసి అంటారు. ఆ తర్వాత వీళ్ళందరినీ ఒక కేజ్ లాగా బంధించి ఉంచుతాడు, ఒక పవర్ షీల్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక మాస్టర్కి చాలా ఎక్కువ కోపం వచ్చి ఎన్నిసార్లు తన పవర్ని యూజ్ చేసినా సరే ఏమీ జరగదు. అయితే మాస్టర్ బూ నవ్వుకుంటూ ఉంటాడు, మీ అన్నయ్యకి ఏమీ కాదు అని చెప్పి చింగ్షికి కూడా చెప్తాడు. ఇలా అయిన తర్వాత కొద్దిసేపటికి షూయింగ్ ఒక ప్యాటర్న్ని రికగ్నైజ్ చేస్తాడు. ఏంటి అంటే, ఎనర్జీ బ్లాస్ట్ ఎక్కడ జరుగుతుందో అక్కడ నుంచి డిఫ్యూజ్ అవుతుంది, అలాగే ఇంకొక దగ్గరికి వెళ్తుంది. సో మనం ఇంకొక సైడ్ కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ట్రై చేసిన తర్వాత అక్కడ నుంచి డిఫ్యూజ్ అయ్యి ముందటికి వస్తుంది. సో అదిని బ్రేక్ చేయాలి అంటే రెండిటికి ఒకేసారి మనం ఏం చేయాలి అని చెప్పేసి షూయింగ్ అంటాడు. ఇలా అన్న తర్వాత ఇవన్నీ వినుకుంటూ ఉన్న మాస్టర్ బో చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు. అనుకున్నట్టే వాళ్ళు షీల్డ్ నుంచి బయటికి వస్తారు. సీతుహాంగ్ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, మీరు అందరూ బయటికి వచ్చింది నిజం చెప్పాలంటే మీ దాంట్లో ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి షూయింగ్ని మెచ్చుకుంటాడు. ఇలా మెచ్చుకున్న తర్వాత మిగిలిన అందరూ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక అటాక్ చేయడం మొదలు పెడతారు మాస్టర్ బూని. ఇలా అటాక్ చేస్తూ ఉన్న తర్వాత ఆ ఫైట్ చాలా ఎక్కువగా ఇంటెన్సిఫై అవుతుంది. మరోవైపు వాటర్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, మాస్టర్ బూ తన సీనియరే అని చెప్పేసి తనకి అర్థమయ్యి ఇంకా సైలెంట్గా ఉంటాడు, అసలు ఏం చేయాలో. అయితే మధ్యలో షూయింగ్ వెళ్ళి ఆపిన తర్వాత అయితే తనని పొరపాటున కట్టేస్తారు. ఇక మరొక వైపు మనకు యూయూ మరియు పుయంగ్ బూ ఇద్దరు కలిసి అక్కడ ఏదైతే వెపన్స్ని తయారు చేసే కారాగారం ఉందో అక్కడ చాలా ఎక్కువగా అందరితో క్లోజ్ అవుతారు. అయితే మేము ఈరోజు ఫైనల్ మా ఇంటర్న్షిప్కి అని చెప్పేసి అక్కడ ఒక పార్టీ ఇస్తారు. మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ లైన్ వెపన్స్ గురించి ఇవన్నిటి గురించి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత మోయంగ్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాని లోపలికి మళ్ళీ ప్రవేశించాలి అని అనుకుంటారు. అయితే పుయంగ్ బో ఫాస్ట్ రన్నర్ కాబట్టి ఒక చిన్న ప్లాన్ వేసి మిగిలిన భటులందరూ చేసేలాగా చేసి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మోయంగ్ చెంగ్ ఎక్కడైతే డార్క్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తారో, డీమన్ టెక్నిక్స్ని, సో అక్కడికి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత ఇవన్నీ నిజం చెప్పాలంటే చాలా అడ్వాన్స్ స్కిల్స్, ఇది ఖచ్చితంగా మోయంగ్ చెంగ్ చేస్తున్నదే అని చెప్పేసి అనుకొని తనకి ఏదైతే ఐస్ తోటి పవర్ ఉందో అదితో తను అవన్నిటిని చూసి రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మోయంగ్ చెంగ్ వస్తున్నాడని చూసేసి, అయితే మోయంగ్ చెంగ్ అని చెప్పేసి
మోయింగ్ చెంగ్ని ఫాలో అవుతుంది. అయితే మోయింగ్ చెంగ్ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. తను షూయింగ్ యొక్క అమ్మ అని తెలుసుకొని యూయూ మరియు పియోంగ్ బో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అలాగే తెలుసుకుంటారు కూడా. ఇలా తెలుసుకున్న తర్వాత నా కొడుక్కి ఏమన్నా అయితే అస్సలు మంచిగా ఉండదు అని చెప్పేసి షూయింగ్ వాళ్ళ అమ్మ కూడా అంటుంది. ఇలా అయిన తర్వాత మరొక వైపు మాస్టర్ బో ఇక్కడ ఒక దగ్గర ఖైదీ లాగా ఉంటాడు ఒక రూమ్లో. అయితే తనని కలవడానికి సీతుహోంగ్ వస్తాడు. నన్ను క్షమించండి మాస్టర్, కానీ నాకు తమ్ముని గురించి నేను ఇలా చేయాల్సి వచ్చింది. నా తమ్ముడు ఎక్కడున్నారో ప్లీజ్ చెప్పండి అది ఇది అనుకుంటా అంటే, అయితే మాస్టర్ బో తిరిగేసరికి హాఫ్ డీమన్ లాగా మారిపోతాడు. అటాక్ చేసే టైంలోనే ఇప్పుడు వాటర్ మాస్టర్ వస్తాడు, అంటే జూనియర్. అయితే ఇలా జూనియర్ వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అని చెప్పేసి ఇలా ఒకసారి గ్రీట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నువ్వు నా దగ్గరికి రాకు, ఎందుకంటే నేను ఇప్పుడు హాఫ్ డీమన్ని అండ్ నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అన్న తర్వాత ఏదైతే తనను బంధించి ఉన్న షీల్డ్ ఉందో దాన్ని ఇక తీసేస్తాడు. కానీ నువ్వు దగ్గరికి రాకు, నాకు ఏమైనా పర్లేదు అని అన్న తర్వాత నాకు మాత్రం కావాలి, నాకు మన సెక్ట్ గురించి అంటే వాటర్ సెక్ట్ గురించి మన మాస్టర్ గురించి ఉంది అని అన్న తర్వాత అయితే కామ్ డౌన్ చేసిన తర్వాత మిగిలిన అందరూ ఎవరైతే పవర్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి తీసుకుపోయి మనం ఇప్పుడు తనని విడుదల చేస్తున్నాం, మన దగ్గర కాంక్రీట్ ప్రూఫ్ లేదు అందుకనే తీస్తున్నాం, అలాగే వేరే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా మనకి ఎగనెస్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్న తర్వాత అప్పుడే సీతుహోంగ్ వచ్చి తను హాఫ్ డీమన్ అని అన్న తర్వాత నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ప్రూఫ్స్ లేకుంటే ఇలాంటివి చెప్పకు అని చెప్పేసి చెప్తారు. మరొక వైపు షూయింగ్ ఇప్పుడు తన టెరిటరీకి వెళ్తాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా మొత్తం అందరూ సిటీలో షూయింగ్ వచ్చారు, యంగ్ మాస్టర్ వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మరొక వైపు వాళ్ళ తమ్మునితో షూయింగ్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇలా మాట్లాడిన తర్వాత తను వెళ్ళాలనుకున్న పాత్ని చెప్తాడు. అయితే నేను ఇప్పుడు అన్నయ్య వెళ్తున్నాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఒకవేళ షూయింగ్ మరియు చింగ్షీ ఇద్దరూ వెళ్ళిపోతే నా ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ కాదు అని చెప్పేసి జీరాంగ్ నేను ఇప్పుడే వచ్చాను, నేను ప్లేస్ గురించి వెతకాలి, ఆ ప్లేస్ ఎక్కడో, కాబట్టి మనం ఇద్దరం ఇక్కడే ఉందాం, మీ అన్నయ్యని వెళ్ళి మంచిగా ఏ పని అయితే చేయాలో ఆ పని చేయమందాం అని చెప్పేసి చెప్తుంది. ఆ తర్వాత తను మొత్తం అన్ని ప్లేసులలో వెతుకుతూ ఉంటుంది, అంటే డీమన్ వెల్ ఎక్కడ క్రియేట్ చేయాలి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి. అలా వెతుకుతూ ఉన్నప్పుడు అప్పుడే జింక్యూ వస్తుంది. జింక్యూ వచ్చి నువ్వేం వెతుకుతున్నావు అంటే ఇయర్ రింగ్స్ పడిపోయా అంటే ఈ ఇయర్ రింగ్స్ నీ దగ్గరనే ఉన్నాయి కదా అంటే కాదు అని చెప్పేసి అంటుంది వేరేటివని. అయితే తనకి డౌట్ వస్తుంది జింక్యూకి డౌట్ వచ్చిన తర్వాత వెళ్ళి షూయింగ్తో చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత నాకు ఏం తెలియదు, నీకెంతవరకు తెలుసో తన గురించి నాకు అంతవరకే తెలుసు అంటే, అయితే కావాలనే షూయింగ్ ఇప్పుడు జీరాంగ్ గురించి తెలుసుకోవాలి అంటున్నాడు. అయితే తనకు పేరెంట్స్ ఉన్నారా అంటే పేరెంట్స్ లేరు అంటే చాలా పిటీ గర్ల్ అని చెప్పేసి అనుకుంటాడు. ఇలా అయిన తర్వాత అయితే అందరూ కలిసి మార్కెట్ లోపలికి వెళ్తారు. అక్కడ ఒక గొడవ అవుతూ ఉంటుంది. ఇలా గొడవ అవుతూ ఉన్న తర్వాత జీరాంగ్ వెళ్ళి చింగ్షీ వెనకాల దాక్కుంటుంది. అప్పుడే జింక్యూ జీరాంగ్ అని చెప్పేసి అంటుంది. జీరాంగ్ అన్న తర్వాత కింద పడి ఉన్న వ్యక్తి నా కూతురు జీరంగా నిజంగా జీరాంగేనా అని అన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత చింగ్షీ వెనకాల నుంచి బయటికి వస్తుంది జీరాంగ్. ఇలా వచ్చిన తర్వాత అయితే ఈసారి ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నావు అని చెప్పేసి తన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులు మొత్తం తనకి ఇచ్చేసి పెడుతుంది. ఇలా పెట్టిన తర్వాత అయితే సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చింగ్షీ అడుగుతాడు జీరాంగ్ని ఏంటి అని అంటే నీకు పేరెంట్స్ ఎవరు లేరన్నావు కదా అని అంటే నాకు మా అమ్మ నిజం చెప్పాలంటే చనిపోయింది, ఆ తర్వాత ఆ వ్యక్తి నన్ను అమ్మేశాడు అండ్ అలాంటి వ్యక్తి ఉన్నా లేకున్నా ఒకటే కదా, అందుకే గ్యాంబ్లింగ్ చేసుకుంటూ ఉంటాడు, అందుకే లేడు అని చెప్పాను అని చెప్పేసి అంటుంది. ఇలా అయిన తర్వాత అయితే జీరాంగ్ గురించి చింగ్షీకి చెప్తాడు. ఏంటి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, నాకు చెప్పాలని నీకు ఇష్టం ఉండదు అని నాకు తెలుసు, అయినప్పటికీ ఇది చెప్పకపోతే నాకు నచ్చదు కాబట్టి చెప్తున్నాను, జీరాంగ్ గురించి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటుంది. ఇలా అయిపోయిన తర్వాత షూయింగ్ మరియు జింక్యూ వెళ్ళిపోతారు. ఇక రిటర్న్ వస్తూ ఉంటే కావాలనే చెప్పేసి జీరాంగ్ హార్స్ మీద నుంచి కింద పడిపోతుంది. ఇలా కింద పడిపోయిన తర్వాత చింగ్షీ కావాలనే చెప్పి తనని తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి తనకి కాలుకి ఏదైతే ఫ్రాక్చర్ లాగా అయిందో అదికి చూసుకుంటాడు. మరియు మరొక వైపు అకాడమీకి వెళ్ళిన జింక్యూ మరియు షూయింగ్ చాలా హ్యాపీగా
ప్యూయింగ్ బూ మరియు యూయూ ఏం జరిగిందో చెప్పు అని అడుగుతారు. ఆ తర్వాత యూయూ ఏదైతే చూసిందో అది మొత్తం అందరి మాస్టర్స్కి చూపిస్తుంది. అయితే ఒకప్పుడు మోయంగ్ చెంగ్ ఒక మాస్టర్ దగ్గర తను శిష్యరికం చేశాడు. అయితే నువ్వు ఒకరోజు అప్పుడు నువ్వు నిజంగా తనని క్షమించకపోతే ఇప్పుడు తను ఇలా చేసేవాడు కాదు అని అంటే ఆ మాస్టర్కి కోపం వచ్చి అప్పుడు మోయంగ్ చెంగ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మోయంగ్ చెంగ్ ఆల్రెడీ ఇంతకుముందే ఆ ప్లాన్ని చూసి వాళ్ళకి తెలిసిపోయి ఇప్పుడు ఒక సోల్జర్ ఎవరైతే జనరల్ ఉంటాడో తనే ఇది అంతా చేశాడు అని చెప్పేసి తన మీదికి నెట్టేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఆ సోల్జరే ముందుకు వచ్చి మిమ్మల్ని కాపాడడానికి నా ప్రాణాలని తెగిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మోయంగ్ చెంగ్కి నువ్వు అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టావు, ఇప్పుడు ఇలా చేస్తున్నావు, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి మోయంగ్ చెంగ్ అనుకుంటాడు. మరొకవైపు పోయాంగ్ బూ మరియు యూయూ మీ అమ్మగారు అక్కడ ఉన్నారు, సో మేము కూడా ఆల్రెడీ అక్కడికి వెళ్ళాం కాబట్టి నీకు హెల్ప్ చేస్తాం అని అంటే వద్దు అని చెప్పేసి అప్పుడు షూయింగ్ అంటాడు ఇది ప్రమాదకరం అని చెప్పేసి. జింక్యూ నేను వస్తాను, నాకు అట్లీస్ట్ కొంచెం ధైర్యంగా ఉంటుంది, నేను ఉన్నానని చెప్పేసి నీతో అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు షూయింగ్ ఓకే అన్నట్టు స్మైల్ ఇస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.